వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, ఒక డిప్లొమా స్టూడెంట్ అనేవాడు బీటెక్‌కి వెళ్ళాలంటే తనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే ఈసెట్ ఎగ్జామ్. ఓకేనా? సో ఈసెట్ ఎగ్జామ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఈ పర్టిక్యులర్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి ఎలా అంటే ఈసెట్‌కి సంబంధించిన సిలబస్ గానీ, ఈసెట్‌కి సంబంధించిన ప్యాటర్న్ గానీ, ఈసెట్‌కి సంబంధించిన క్వాలిఫైయింగ్ మార్క్స్ గానీ, నెగెటివ్ మార్క్స్ ఉంటాయా ఉండవా, అండ్ అలాగే ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఎలా అనలైజ్ చేయాలి, ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ అన్నీ కూడా ఈ పర్టిక్యులర్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది లాట్ మోర్ ఇంకా ఫ్యూచర్‌లో రాబోతుంది కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని ట్రై చేయండి. ఓకేనా? సో ఇంక లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం. మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకేనా? సో మొత్తం 200 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ అలాగే 200 మార్క్స్. ఇక్కడ 200 మార్క్స్ ఎలా డివైడ్ అయ్యింది అంటే మొత్తం ఎంపీసీ అనేది మొత్తం 100 మార్క్స్ అండ్ అలాగే కోర్ అనేది మొత్తం 100 మార్క్స్ అనమాట. ఇక్కడ ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్ అనేది 50 మార్క్స్, కోర్ అయితే ఫిజిక్స్ ఏదైతే ఉందో ఫిజిక్స్ 25 మార్క్స్, అలాగే కెమిస్ట్రీ 25 మార్క్స్ అండ్ అలాగే కోర్ ఏదైతే ఉందో కోర్ మొత్తం 100 మార్క్స్ అనమాట. సో బేస్డ్ ఆన్ మీ 3 ఇయర్స్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చదివిన ప్రతి కోర్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో అందులో నుండి మనకి 100 మార్క్స్ ఇస్తారనమాట. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు కాబట్టి మీరు చాలా ఈజీగా మీరు ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసారు అనమాట. సో గైస్, అండ్ సెకండ్ పాయింట్ ఈస్ ఈసెట్ సంబంధించిన సిలబస్ అనమాట. సో ఇక్కడ మీకు తెలిసిన వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు రాస్తున్న ఎవరైతే ఉన్నారో అంటే ఈసెట్ 2026 రాస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా C23 సంబంధించిన అంటే స్టూడెంట్స్ అనమాట. అంటే మీ సైడ్ నుండి ఫస్ట్ బ్యాచ్ రాయబోతుంది 2026 సంబంధించి. సో మీరు అడగచ్చు అనమాట, అన్న ఏమైనా చేంజెస్ అనేవి ఉండొచ్చా లేదంటే అదే సిలబస్ ఇస్తారా అని చెప్పి. ఎస్, చేంజెస్ అని ఉండొచ్చు కానీ బట్ ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇనిషియల్గా ఇవ్వడం అనమాట. అంటే ఈసెట్ ఎగ్జామ్కి ఒక 2 మంత్స్ 1 మంత్ ఉందన్నప్పుడు మాత్రమే రిలీజ్ చేస్తారు కాబట్టి మనం అప్పటి వరకు కూడా ఇలాంటి ప్రిపరేషన్స్ చేయకుండా కూర్చోలేం కాబట్టి మనం ఏదైతే ప్రీవియస్ ఇయర్ సిలబస్ ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం ఫాలో అవ్వాలి కాబట్టి సో నేను డీటెయిల్గా వాటికి సంబంధించిన డీటెయిల్ వీడియోస్ అనేవి చేస్తూ వస్తాను. మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ మొత్తం మీరు ఎలాంటి టాపిక్స్ చేయాలి, ఎలాంటి టాపిక్స్ చేయకూడదు, ఎలాంటి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఎలా అనలైజ్ చేయాలి, ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయి. ఓకేనా? అండ్ వీటితో పాటు కోర్ ఈజీ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, సిఎస్సి అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ అన్నీ కూడా టచ్ చేస్తాను. సిలబస్లో ఏవైతే మీరు ఇంపార్టెంట్ అయితే చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా నేను డెఫినెట్లీ మీరు చేయిస్తాను అనమాట. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈజీకి సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్స్ అనమాట. సో ఇది చాలా మందికి తెలియకపోవచ్చు బట్ స్టిల్ నా ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో నేను తీసుకొని చెప్తాను చూడండి. సో నేను ఈసీ 5th సెమిస్టర్ అనమాట. సో అప్పుడు నేను ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసినప్పుడు నో వన్ టెల్, నాకు ఎవ్వరు చెప్పలేదు ఇలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి. బట్ నా దగ్గర ఒకే ఒక రిసోర్స్ ఏంటి అంటే సిలబస్ పేపర్ అనమాట. ఓకేనా? సో నేను సిలబస్ పేపర్ని డౌన్లోడ్ చేసుకున్నాను. నాకు అప్పుడు 5th సెమ్ ఏదైతే ఉందో అప్పుడు నేను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పూర్తిగా టచ్ చేయలేదు. ఓన్లీ 5th సెమ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని నాకు ఈసీ సిలబస్లో ఈ 5th సెమ్ సబ్జెక్ట్స్ ఏవైనా ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకొని వాటిని మాత్రం ప్రిపేర్ అయ్యాను అనమాట. ఓకేనా? సో నాకున్న ఏదైతే మోస్ట్ ఆఫ్ ది నాలెడ్జ్ అంతా కూడా నేను టెక్స్ట్ బుక్ నుండి గెయిన్ చేసిందే కాబట్టి నేను దాన్ని షార్ట్ అండ్ నోట్స్లో పెట్టుకున్నాను. షార్ట్ అండ్ నోట్స్ అనేది చాలా యూజ్ అయింది కూడా నాకు. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ 5th సెమిస్టర్ ఉన్నట్లయితే ఇలా చేయడానికి అయితే ట్రై చేయండి. లేదు ట్రైనింగ్ ఉండాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీకున్న ఒక ప్రాపర్ టైం, అదే 2 అవర్స్ అవ్వచ్చు, 3 అవర్స్ అవ్వచ్చు, 1 అవర్ అవ్వచ్చు, 25 మినిట్స్ అవ్వచ్చు. ఓకేనా? మీకున్న ఏ టైం అయినా సరే దాన్ని మీరు ఎంపీసీని పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఫోర్త్ థింగ్ ఏంటి అంటే కోచింగ్ అనేది తీసుకోవాలా వద్దా అని చెప్పి చాలా మంది అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో మీరు ఇంకా ఇనీషియల్ టైంలో ఉన్నారంటే మీరు ఇంకా 10 మంత్స్ ఉంది, ఒక 9 మంత్స్ ఉండొచ్చు అనమాట. ప్రాపర్ గోల్ ఉంటేనే మీరు ఎలాంటి గైడెన్స్ అనేది తీసుకోవచ్చు, లేదనుకుంటే కోచింగ్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు పెట్టే అమౌంట్ అనేది రూపాయి కౌంట్ చేసి మీకు ఇస్తున్న రిసోర్స్ అనేవి సరిగ్గా ఉన్నాయో లేదా చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీనికి అనుగుణంగానే మేము ఒక స్టూడెంట్కి, ఒక ఈసెట్ స్టూడెంట్కి యూజ్ అయ్యే విధంగా నేను కానీ, నితిన్ అన్న కానీ, అలాగే బిఎస్జీ అని కానీ ముగ్గురం కూడా ప్రాపర్గా రీసెర్చ్ చేసి మీకోసం కొన్ని ఇన్పుట్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఈ పర్టికులర్ ఇన్పుట్ ఏంటి అంటే ఈసెట్ సంబంధించిన ప్రాపర్ గైడెన్స్ ప్లస్ ప్రిపరేషన్ అనమాట. ఓకే, మేము ప్రిపేర్ అవుతున్నప్పుడు మాకు ఎవరు ఈ పర్టికులర్ రిసోర్స్ అని ప్రొవైడ్ చేయలేదు అండ్ ఉన్న రిసోర్స్ అన్నీ కూడా చాలా యూజ్ అమౌంట్ ఉండేవి అనమాట. సో మేము అవి ఎఫోర్డ్ చేయలేము. ఎందుకంటే ఒక నార్మల్ డిప్లొమా స్టూడెంట్ అనేవాడు ఫైనాన్షియలీ చాలా లో ఉంటాడు. అలాంటప్పుడు ఎలా అంత అమౌంట్ ఆఫ్ మనీని మనం కట్టగలుగుతాం, ఎలా ప్రిపేర్ అవ్వగలుగుతాం. సో అలాంటి ఒక థింగ్స్ అనేవి మళ్ళీ స్టూడెంట్స్ అనేవి ఫేస్ చేయకూడదు అని చెప్పి ఈ పర్టికులర్ కోర్స్ అని మేము లాంచ్ చేసాం అనమాట. అండ్ మీకు గైడ్గా మేము ముగ్గురం ఉంటాము అండ్ క్లియర్గా మిమ్మల్ని మోటివేట్ చేస్తాం. టైం ఎలా మేనేజ్ చేసుకోవాలో చెప్తాము, షార్ట్ నోట్స్ ఎలా రాసుకోవాలో చెప్తాము, సిలబస్ ఎలా అనలైజ్ చేయాలో చెప్తాము, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎలా అనలైజ్ చేయాలో చెప్తాము. ఇలా డిఫరెంట్ థింగ్స్ అన్నీ కూడా కలిపి మీకు ప్రాపర్ గైడెన్స్ అయితే ఇస్తాం అనమాట. ఓకేనా? సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా, మీ యొక్క సీనియర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి బెస్ట్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆల్రెడీ పెట్టాను, ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో ఎవరైతే వన్స్ గైడెన్స్ అనేది తీసుకుంటారో మా దగ్గర నుండి వాళ్ళకి ఒక ప్రాపర్ గ్రూప్లో జాయిన్ చేస్తాం అనమాట. అది వాట్సాప్ గ్రూప్ అవ్వచ్చు లేదా టెలిగ్రామ్ గ్రూప్ అవ్వచ్చు. ఈ పర్టికులర్ గ్రూప్స్లో ఎవరు ప్రొవైడ్ చేయనట్టుగా మేము ప్రొవైడ్ చేస్తాం. అవి ఏంటి అంటే ఒకవేళ మీకు డౌట్స్ ఉన్నట్లయితే మాత్రం ఆ పర్టికులర్ డౌట్స్ని ఆ గ్రూప్లో మీరు అడగవచ్చు అనమాట. అడిగిన తర్వాత ఆ పర్టికులర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆన్సర్ ఏదైతే ఉందో అది మీరు వితిన్ 2 or 3 minutes మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది బయటని ఎక్కడ కూడా దొరకపోవచ్చు బట్ మేము ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నామంటే
ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండాలి. స్టూడెంట్ అనేవాడు ఎలాంటి కాన్సన్ట్రేషన్ అనేది లాస్ అవ్వకుండా టైంని మేనేజ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోగ్రామ్. అండ్ మీకున్న ప్రాపర్ రిసోర్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. లైక్ ఏంటి అంటే షార్ట్ నోట్స్ అవ్వచ్చు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అవ్వచ్చు, అండ్ అలాగే షార్ట్ కట్ ట్రిక్స్ అవ్వచ్చు, గెన్షా బిట్స్ అవ్వచ్చు, ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ అన్ని కూడా. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే టెస్ట్ సిరీస్ అనమాట. ఇది ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే తీసుకున్నారో మా దగ్గర నుండి 2025లో అరౌండ్ 1200+ స్టూడెంట్స్ తీసుకున్నారు, ఎన్రోల్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా మంచి ర్యాంక్స్ అయితే వచ్చాయన్నమాట. ఈవెన్ ఇప్పటికీ కూడా కొంతమంది అయితే JNTUలో, తర్వాత JNTU కాకినాడలో జాయిన్ అయ్యారు. అంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మేము ఏదైతే ఎఫర్ట్స్ పెట్టామో అవన్నిటికీ కూడా ఒక పర్టికులర్ డే రోజు వస్తుంది అనుకున్నాం. అండ్ ఈ పర్టికులర్ సిటీ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకుని అవన్నీ కూడా వచ్చాయన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఈ షార్ట్ నోట్స్ ఎలా రాసుకోవాలి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు, కానీ ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ దీన్ని అయితే రాసుకుంటారు అనమాట. ఎందుకంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు దీన్ని కూర్చొని ప్రాపర్గా రివిజన్ చేసుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అసలు దీన్ని ఎలా రాసుకోవాలి ఏంటి అని చెప్పి కొన్ని టిప్స్ అయితే చెప్తాను, చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ ఏంటి అంటే మీకు సిలబస్ ఏదైతే ఉందో దాంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా మీ దగ్గర ఉండాలి. దీన్ని ప్రాపర్గా అనాలిసిస్ చేసిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు తెలుస్తాయి కదా, వాటిని మీరు ఐదర్ యూట్యూబ్లో కానీ లేదనుకుంటే మీ దగ్గర ఉన్న బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీసెర్చ్ చేసి మొత్తం 10 to 12 పేజెస్ ఉన్న ఏదైతే ఫుల్ చాప్టర్ ఉంటుందో దాన్ని కాస్త 2 to 3 పేజెస్లో తీసుకొని రావాలన్నమాట. ఈవెన్ నా ప్రిపరేషన్ టైంలో నేను కూడా చాలా ఎఫెక్టివ్గా చేశాను. అండ్ దీని గురించి నేను డీటెయిల్గా ఒక వీడియో కూడా చేస్తాను అనమాట, మీరు ఎలా రాసుకోవాలి ఏంటి అని చెప్పి. అండ్ మీకు చూపిస్తాను చూడండి ఎలా చేసాను ఏంటి అని చెప్పి. సో ఇలా నేను మొత్తం ఎవ్రీథింగ్ ఫ్రమ్ కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఎవ్రీథింగ్ కూడా నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ అసలు ప్రిపరేషన్కి ఎంత టైం పెట్టాలి. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్క టైం స్లాట్ అయితే ఉంటుంది కాబట్టి నేను ఒక సింపుల్ ఐడియా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీరు ఫస్ట్ డే రోజు మీరు ఈరోజు స్టార్ట్ చేస్తున్నట్లయితే ఒక 5 minutes మాత్రం పెట్టండి, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ డే రోజు 10 minutes, దాని తర్వాత 15, దాని తర్వాత 25, దాని తర్వాత 1 hour అలా పెట్టుకుంటూ వెళ్ళండి. ఏదైతే ఫస్ట్ డే ఉందో ఆ ఫస్ట్ డే రోజు మీ సిలబస్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సెకండ్ డే ఏదైతే ఉందో సిలబస్లో ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు అర్థం చేసుకోండి. అండ్ దాని తర్వాత దాన్ని బేస్ చేసుకుని అనాలిసిస్ చేయండి. అండ్ దాని తర్వాత ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎప్పుడు కూడా సిలబస్ని అనాలిసిస్ చేయకుండా మీరు డైరెక్ట్గా దిగిపోవాలని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే మీరు ఏది ఇంపార్టెంట్ టాపిక్స్, ఏది లెస్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని అర్థం చేసుకున్న తర్వాత మీరు దిగాలన్నమాట. ఓకేనా. మీరు ఒకవేళ ఇప్పుడు ట్రైనింగ్లో కానీ 5th సెమ్లో కానీ ఉన్నట్లయితే మీరు అట్లీస్ట్ ఒక 1 hour అని పెట్టగలుగుతారు ఇంటికి వచ్చిన తర్వాత. ఎందుకంటే మీరు హాస్టల్లో ఉన్నా సరే మీకు ఆ కైండ్ ఆఫ్ టైం అనేది ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీ ఫ్యూచర్ కోసం, ఓకేనా, ఇక్కడ స్టెప్ అనేది ఇక్కడే పడుతుంది. ఇక్కడ నుండి మీరు నెక్స్ట్ కమింగ్ 3 years అనేవి ఎలా ఉండాలి అని చెప్పి మీకు డిసైడ్ అవుతుంది కాబట్టి ఈ సెట్ అనేది అంత క్రూషియల్ అనమాట. చెప్పినా సరే కొంతమందికి మోటివేషన్ రావట్లేదని చెప్తున్నారు. సో ఒకటే చెప్తున్నాను, మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీ మదర్ కానీ మీ ఫాదర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు చూడడానికి అయితే ట్రై చేయండి. వాళ్ళు ఏదైతే కష్టపడుతున్నారో, వాళ్ళైతే మీ మీద హోప్స్ పెట్టుకున్నారో, వాళ్ళు మీకోసం టైం ఇన్వెస్ట్ చేస్తారు, హెల్త్ ఇన్వెస్ట్ చేస్తారు, మనీని ఇన్వెస్ట్ చేస్తారు, ఇవన్నీ ఇన్వెస్ట్ చేస్తారు. మీకు కనుక ఒక మంచి ర్యాంక్ వచ్చినట్లయితే మంచి కాలేజ్ వస్తుంది, మంచి కాలేజ్ వస్తున్నట్లయితే మంచి ప్లేస్మెంట్ వస్తుంది. కాబట్టి ఇక్కడే మొత్తం కూడా బేస్మెంట్ మొత్తం ఇక్కడే గ్రేడ్ అవబోతుంది. మీరు ఇప్పటి నుండి ప్రిపేర్ అయినట్లయితే మాత్రం మీరు ఈజీగా 1000 below ర్యాంక్ తెచ్చుకోవచ్చు అనమాట. సో అందుకని చెప్తున్నాను, ప్రిపరేషన్ అది స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. మీరు అసలు పూర్తిగా ఏం చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు లేదంటే ఒక 1 month రోజు ప్రిపేర్ అయిపోయి కూర్చొని చేసేద్దాం అనుకుంటే మాత్రం దిస్ ఇస్ నాట్ ద ఫెయిర్ థింగ్. ఓకేనా. మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు చూడడానికి అయితే ట్రై చేయండి. వాళ్ళు ఏదైతే థింగ్స్ చేస్తున్నారో మీకోసం అవన్నీ కూడా గమనించండి. వాళ్ళ కోసమే ఇన్ని చేసాం మనం. సో ఇప్పటి వరకు వచ్చాం. సో వాళ్ళ కోసం ఏం చేయాలన్నా సరే ఇప్పుడే స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. నేను చెప్తున్న పాయింట్స్ అన్నీ కూడా మీకు అర్థమైనట్లయితే మాత్రం మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తారు. ఇఫ్ ఇన్కేస్ మీరు స్టార్ట్ చేయట్లేదు అనుకుంటే నేను చేయలేను. ఓకేనా. సో దట్స్ ఇట్ గైస్. నేను చెప్పడం పాయింట్స్ అని చెప్పాను. ఇన్ కేస్ ఇంకా ఏమైనా మిస్ అయినట్లయితే మాత్రం సో ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్ గైస్. జై హింద్.